హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సింధు స్పేస్. నేను సింధు మాట్లాడుతున్నానండి. మా ఫ్యామిలీ యూఎస్‌లోని కొలరెడో అనే స్టేట్‌లో ఉంటాం. నేను ఇక్కడ మా లైఫ్ స్టైల్ గురించి చిన్న చిన్న వ్లాగ్స్ తీద్దామని అనుకుంటున్నాను. కొంచెం కెమెరా షైనెస్ ఇంకా ఒక చేంజ్ కోసం నేను అవతార్ అండ్ కార్టూన్ ఫేసెస్ యూజ్ చేసి వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. కిడ్స్ ఫేసెస్ ఆ కార్టూన్ ఫిల్టర్స్‌తో చాలా బాగున్నట్టు అనిపించాయి నాకు. ఇంకా ఈరోజు వ్లాగ్‌లో మేము ఐకియా వెళ్దాం అనుకుంటున్నామండి. మా బడ్జెట్ షాపింగ్ ఎలా చేశామో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈవినింగ్ అయిందండి. కిడ్స్తో కలిసి మేము ఐకియా షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే పాప ఒక డ్రెస్ కొనుక్కోవాలంటుంది. అందుకనే ఐకియా వెళ్ళి వద్దాం అనుకుంటున్నాను. మాకు ఇక్కడ వర్షం పడిందండి. రోడ్స్ చాలా క్లీన్‌గా, బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. పిల్లలు చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది ఐకియా వెళ్ళి. నియర్లీ 1 ఇయర్ అయింది. ఇల్లు కొనుక్కున్న కొత్తలో వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం. ఈరోజైతే వర్క్ డే అండి, థర్స్‌డే. ఈవినింగ్ వెళ్తున్నాం. ఎందుకంటే వీకెండ్స్‌లో మా హస్బెండ్‌కి క్రికెట్ ప్రోగ్రామ్ ఒకటుందండి. సో, అందులో చాలా బిజీగా ఉంటారు. సో, యూజువల్లీ వీక్ డేస్‌లోనే మాకు షాపింగ్ చేయాల్సొస్తున్నది. ఎస్పెషల్లీ సమ్మర్‌లో. ఈరోజు ఐకియాలో నాకు పెద్దగా షాపింగ్ లిస్ట్ ఏం లేదు కానీ, ఏదైనా అవసరం అనిపించింది అలా చూసి తీసుకుందాం అనుకుంటున్నాను. చూద్దాం. ఇంకా ఐకియా దగ్గరికొచ్చేసామండి. నేనైతే మేము ఏ ఏ సెక్షన్స్‌కి వెళ్తున్నామో అవి మాత్రమే చూపిద్దాం అనుకుంటున్నాను. సో, ఎంటర్ అవ్వంగానే ప్యాటియో ఫర్నిచర్ పెట్టాడక్కడ. సమ్మర్ కదా! అందుకని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్యాటియో ఫర్నిచర్ అది $589 అంట. పెట్టాడు. అంతేకాకుండా చిన్న చిన్న ఐటెమ్స్ లైక్ $5కి సమ్మర్ సేల్ అని పెట్టి టవల్స్, ప్యాటియో కుషన్స్ అలాంటివి, బీచ్ టవల్స్ అలాంటివన్నీ పెట్టాడు. ఇంకా ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ సెటప్. స్టడీ టేబుల్ అయితే మేము తీసుకుందామని వచ్చాం కదా! ఇదొక వెరైటీ ఆఫ్ స్టడీ టేబుల్. ఇందులో షెల్ఫ్ పెట్టుకోవడానికి లేనట్టుంది. ఇంకా లోపల చాలా వెరైటీస్ ఉంటాయి. వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాం. సో, ఈలోగా దారిలో కనిపించినవన్నీ మీకు చూపెడదాం అనుకుంటున్నాను. సో, ఇదొక బెడ్రూమ్ సెటప్. ఇక్కడ బెడ్ ఉంది అండ్ కిచెన్ సెటప్, మైక్రోవేవ్ అండ్ ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది ఇక్కడ. అండ్ లివింగ్ రూమ్‌లో సోఫా ఇది. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సోఫాస్ ఉన్నాయండి. ఇది సోఫా సెక్షన్. డీల్స్ కూడా ఉన్నాయి. 480 అలాగా డిఫరెంట్ కలర్స్. ఇది 349 అంట. ఇది దట్ ఆరెంజ్ కలర్ అలాగా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సోఫా సెట్స్ ఉన్నాయి. చివరిది కిడ్స్‌ది. అండ్ నాకైతే ఇది బాగా నచ్చిందండి. చిన్న చైర్ ఉంది యెల్లో కలర్. ఇదంతా $135 అంట. ఆ కుషన్ ఒక 60 ఉంటుంది. బేబీ చైర్ అది. ఇది ఒక 44. ఐ మీన్ ఆ కుషన్ ఒకటే. కుషన్ వేరే రేటు, అది వేరే రేటు ఉంటుంది. సో, అలా వెళ్తుంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మాకు టీవీ టేబుల్ కనపడిందండి. అది 2 డ్రా ఉంది, 3 డ్రా ఉంది. మా టీవీ టేబుల్ ఎలాగో పాతదైపోయింది. అందుకని మేము చూస్తున్నాం. 3 డ్రా ఉన్నది బెటర్ అనిపిస్తుంది. అది $149 ఉంది. 2 డ్రా ఉన్నది $99 ఉంది. సో, మా ఇంటికైతే ఆ 3 డ్రా ఉన్నది సెట్ అవుతది అనిపిస్తుంది. అందుకని అది తీసుకుందాం అని చెప్పి ఆ నెంబర్ నోట్ చేసుకున్నాం. సో, ఇంకా దారిలో వెళ్తే ఇది ఒక చిన్న షెల్ఫ్ డిస్ప్లే షెల్ఫ్ లాగా అది అరౌండ్ $39కి ఉందక్కడ. ఇంకా టేబుల్ సెక్షన్‌కొచ్చామండి. ఈ టేబుల్ అయితే మా పాపకి నచ్చింది. షెల్ఫ్‌లవి ఉన్నాయి.
ఇందులో బ్లాక్ కలర్ కూడా ఉంది కానీ వైట్ కలరే మా పాపకి నచ్చింది. ఇది అరౌండ్ $89 ఉంది. సో, ఈ టేబుల్ అయితే తీసుకుందామని ఫిక్స్ అయ్యాము. తర్వాత ఈ టేబుల్ ల్యాంప్ ఒకటి తీసుకున్నాము. ఇది అరౌండ్ $4.99 ఉంది. ఇంకా మా పాప చైర్స్ దానికి ఎలాంటి చైర్స్ సెట్ అవుతాయని డిఫరెంట్ చైర్స్ అన్నీ ట్రై చేస్తున్నది. ఇంకా ఏం సెట్ అవ్వలేదు, చూస్తున్నాం. మా బాబు అయితే కూర్చొని ఏదో సీరియస్‌గా వర్క్ చేసుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడు. ఇంకా అలా వెళ్తుంటే నాకు ఇది కనిపించిందండి. ప్లాస్టిక్ బ్యాగ్స్ పెట్టుకునేది. అన్ని ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇందులో పెట్టుకొని సైడ్ హోల్స్ ఉన్నాయి కదా! హోల్‌లో నుంచి మనం బ్యాగ్స్ తీసుకోవచ్చనమాట. మనం ఎంత అవాయిడ్ చేసినా కానీ ప్లాస్టిక్ వస్తూనే ఉంటుందండి. గ్రోసరీస్, వెజిటబుల్స్ తీసుకున్న దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచన్నా మనం అవన్నీ నీట్‌గా ఇందులో పెట్టేసుకుంటే నెమ్మదిగా మనకు కావాల్సినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. సో, ఇది నాకు బాగా యూజ్‌ఫుల్ అనిపించింది. $4.99 ఉంది. సో, ఇది నేను తీసుకున్నాను. ఇంకా ఇది షెల్ఫ్ లైనర్స్ అండి ఇవి. ఇవి కూడా చాలా యూజ్ అవుతాయండి. మనం క్యాబినెట్స్‌లో వేసేసామంటే కొన్ని ఇయర్స్ వరకు ఇంక తిరిగి చూసుకోక్కర్లేదు. స్పాయిల్ అవ్వవు కూడా. క్లీనింగ్ అది చేసినప్పుడు చాలా ఈజీ అవుతది. ఎస్పెషల్లీ హోమ్ షిఫ్టింగ్ అయినప్పుడు మనకు తెలుస్తది. ఇదంతా క్లీనింగ్ చాలా ఈజీ అవుతదనేసి. ఇంకా ఇవి ఫ్రిడ్జ్‌లో కూడా వేసుకోవచ్చు. సేమ్ ఇవే. ఫ్రిడ్జ్ కూడా స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. సో, ఇది హ్యాంగర్స్ అండి. సో, ఇక్కడ మనకి హ్యాంగర్స్ ఎక్కువే వాడాల్సి వస్తది. మన షెల్ఫ్‌లో ఆటిల్లో ఎక్కువ హ్యాంగర్స్ పెట్టుకుంటారు ఇక్కడ. సో, ఇది కూడా బాగా యూజ్ అవుతుంది మనకి. ఇంకా కిడ్స్ టాయ్స్ సెక్షన్‌కి వెళ్ళాము. మా పిల్లలకి ఇది బాగా నచ్చాయి. పాండా టాయ్స్. సో, ఇద్దరు తీసుకున్నారు. ఆల్రెడీ ఈ టాయ్స్ ఇంట్లో ఉన్నాయండి. పాండాదిను, కుక్కది. కానీ వాళ్ళకి మళ్ళీ అవే నచ్చాయి. సో, అవే తీసుకున్నాం. మిగిలిన టాయ్స్ ఇంకా చూడలేదు. జస్ట్ ఈ రెండే వాళ్ళకి బాగా నచ్చేపాటికి ఎగ్జైట్ అయిపోయి తీసుకొని ఇంకా వెళ్ళిపోయాము. సో, ఇంకా ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టుకునే వుడెన్ హోల్డర్స్ లాంటివి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఇది పెడితే. అది ఒక వుడెన్ బెడ్. కిందన బెడ్ ఉంది. మీదనేమో క్రీపర్స్ పెట్టుకోవడానికి ఒక పాత్ లాగా ఉన్నది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదండి ఇది పెట్టుకుంటే. $39. సో, కిందన బెడ్ వేరే రేట్ ఉంటది. ఆ బెడ్ ఏమో $50 ఉంది. అదొక సెట్ అనమాట. ఇంకా వెళ్తుంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లైట్స్ ఉన్నాయండి. ఈ లైట్స్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. వుడెన్ లైట్స్ లాంటివి సేల్‌లో కూడా ఉన్నాయి. అండ్ ఈ లైట్స్ వైట్ కలర్ లైట్ ఇది $49 అంట. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. డైనింగ్ టేబుల్ మీద, బెడ్‌రూమ్స్‌లో చాలా బాగుంటది. ఈ లైట్ అయితే $69 అంట. చాలా బాగుంది. ఒక డిఫరెంట్ లుక్ యాడ్ చేస్తాయండి లైట్స్ ఇంటికి ఎస్పెషల్లీ. సో, డిఫరెంట్ కలర్స్‌లో కూడా ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న ఐటెమ్స్, డస్ట్ బిన్స్ డిఫరెంట్ సైజెస్‌లో ఉన్నాయి. ఇంకా ఇదైతే నాకు బాగా నచ్చిందండి. మార్నింగ్ హెర్బల్ టీ చేసుకోవడానికి ఇది హాట్ వాటర్ వేసేయొచ్చు అందులో ఓపెన్ చేసి. గ్లాస్‌ది. చాలా బాగున్నది ఇది. ఇది $17.99 ఉంది నియర్లీ. నేను తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఇంకా కొంచెం పెద్దది ప్లస్ ఎలక్ట్రిక్‌ది అయితే ఇంకా బెటర్ అనిపించింది. కాస్కోలో ఎక్కడో చూసినట్టున్నాను. ఒకసారి అక్కడికి వెళ్ళి చూసి నచ్చకపోతే మళ్ళీ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంక ఇదైతే వాటర్ బాటిల్ కమ్ ఫ్లాస్క్ అండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. మేము ట్రిప్స్ అది వెళ్ళినప్పుడు టీ, కాఫీ అవి వేసుకోవడానికి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. కొంచెం 500 ml చిన్న సైజ్ అవ్వడం వల్ల సో, మేము మాత్రమే ట్రిప్‌కి వెళ్ళినప్పుడు అది చాలా
యూస్ఫుల్ అవుతుందండి. ఇంకా ఈ టీ సెట్ అయితే చాలా క్యూట్గా అనిపించిందండి, చాలా బాగుంది. $24 అంట. ఇంకా కిచెన్ ఏరియాలో చాలా క్రాకరీ, ప్లేట్స్, కోరల్ ప్లేట్స్ ఇలాంటివి $1.79 కూడా చిన్న చిన్నవి ఉన్నాయండి. కిచెన్ సెక్షన్ ఇంకా నాకు అవసరం లేక నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇంకా ఈ మ్యాట్ చాలా క్యూట్గా ఉన్నదండి, వాటర్ మిలన్ మ్యాట్. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. ఒక $14 అంట ఇది. సో ఇంకా అవుట్డోర్ మ్యాట్స్, ఇంకా అలా చాలా మ్యాట్స్ ఉన్నాయి. కిచెన్ మ్యాట్స్, అవుట్డోర్ ఇండోర్ మ్యాట్స్ అలాగా. అంటే ఇదొక బ్యూటిఫుల్ పెయింటింగ్ కనిపించిందండి. చాలా బాగుంది. ఇది ఒక డీసెంట్ సైజ్ ఉంది. $29.99 అంట. కానీ చాలా బాగుందండి. సో ఇంకా అలా వెళ్తూ ఉంటే ఈ ఫ్రిడ్జ్ ఒకటి కనిపించింది. ఇది కూడా ఆఫ్లో పెట్టాడు. 2299. ఇంకా అలా నడుస్తూ ఉంటే ప్యాటియో పిల్లోస్ అండి, చైర్స్ మీద వేసుకోవడానికి. నాకైతే ఈ గ్రీన్ కలర్ బాగా నచ్చింది. అరౌండ్ $5 ఉంది ఒక్కొక్కటి. సో ఒక 2 తీసుకున్నాను నేను. ఇంకా ఆల్మోస్ట్ మా షాపింగ్ ఎండ్కి వచ్చినట్టుంది. ఇంకా అలా కిందకు వచ్చామండి. మొత్తం అన్ని ప్లాంట్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ ఒక పామ్ ట్రీ ఉన్నది ప్లాంట్, $22కి. డీసెంట్ సైజ్లో ఉన్నది. చాలా ఈ ప్లాంట్ చాలా బాగుంటుందండి. మా ఇంట్లో కూడా ఉన్నది. వింటర్ టైంలో ఇండోర్లో కూడా పెట్టుకోవచ్చు ఇది. ఇంకా నెక్స్ట్ అలా వెళ్తూ ఉంటే ఇవి స్నేక్ ప్లాంట్ అండి, బాగా మంచి ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఇవి. ఇవి కూడా మా ఇంట్లో చాలానే ఉన్నాయి. నేను కూడా ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది జస్ట్ ఒక $15 ఉన్నట్టుంది. సో ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా ఏదైనా మేము తీసుకున్న టీవీ టేబుల్ అండ్ స్టడీ టేబుల్ ఫర్నిచర్ నెంబర్ నోట్ చేసుకొని కిందకైతే వస్తే ఆ నెంబర్ కింద ఉంటాయండి పీసెస్. అక్కడ కలెక్ట్ చేసుకోవాలి. మీకు తెలిసే ఉంటుంది చాలామందికి, ఇక్కడ ఉంటున్న వాళ్ళకి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. సో అక్కడ మేము ఫర్నిచర్ కలెక్ట్ చేసుకొని మేము ఇంకా బిల్డింగ్కి వెళ్ళే ముందు అక్కడ డీల్ ఆఫ్ ద డే అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుందండి. అక్కడ ఫర్నిచర్ చాలామంది రిటర్న్ చేసిన ఫర్నిచర్, ఏమన్నా డీల్స్ ఉన్నవి ఆ సెక్షన్లో అయితే మాకు దొరుకుతాయి. అక్కడ అన్నీ ఉంటాయండి. సోఫాస్, ఫర్నిచర్ అలాంటివన్నీ ఉంటాయి. చైర్స్ అలాంటివన్నీ అన్నీ ఉన్నాయి. అక్కడైతే ఒక చైర్ మా పాపకి నచ్చింది. సో ఏదైనా సెట్ అవ్వలేదు అన్నాను కదా చైర్. ఇక్కడైతే మా పాపకి ఆ చైర్ సెట్ అయింది. సో $80కి సెట్ అయితే అది తీసేసుకున్నాము. తీసుకొని ఇంకా బిల్డింగ్ వేసాము. టీవీ టేబుల్ తీసుకోవడానికి మాకు ప్లేస్ సరిపోదు కార్లో. నెక్స్ట్ డే వచ్చి తీసుకున్నాం అనమాట. సో కార్లో ఫిట్ చేయడం కష్టం. అలా కష్టపడి ఫర్నిచర్ ఫిట్ చేసాం. ఇంకా నైట్ అయిపోయింది, ఇంటికి బయలుదేరామండి. ఇది లేట్ అవుతుందని తెలిసి ఆల్రెడీ నేను చపాతీ కుక్ చేసి వెళ్ళాను. సో వెళ్ళిన వెంటనే కిడ్స్ తినేసి పడుకున్నారు. ఇంకా ఇది నెక్స్ట్ డే ఏంటంటే ఈ ఫర్నిచర్ ఫిట్టింగ్ చాలా పెద్ద ప్రాసెస్ అండి, ఎస్పెషలీ ఐకియా. చాలాసేపు పట్టింది, కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది. సో మొత్తానికి ఒక 1-2 అవర్స్ కష్టపడి ఫిట్ చేశారు స్టడీ టేబుల్. తర్వాత టైం ఉన్నప్పుడు చూసుకొని అలాగే టీవీ టేబుల్ కూడా ఫిక్స్ చేసేసాము. సో టీవీ టేబుల్ అయితే లుక్ ఇలా ఉన్నది. నాకైతే చాలా బాగా నచ్చింది. 3 డ్రాస్ ఉన్నాయి. $150కి ఇది చాలా వర్త్ అనిపించింది. లుక్ కూడా చాలా బాగుంది. మా ఇంటికి బాగా ఒక మంచి లుక్ ఇచ్చినట్టు అనిపించింది. సో ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నానండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ అండ్ టేక్ కేర్.